హాయ్ డివైన్స్, అందరూ సూపర్గా ఉన్నాం కదా. వెల్కమ్ టు అవర్ ఛానల్ వనసెస్ విత్ ఆశ కనెక్టింగ్ యువర్ డ్రీమ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి కాశీ, వారణాసి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా డివైన్స్. మేము రీసెంట్గా కాశీకి వెళ్ళాము. సో అక్కడ వన్ డేలో నేను ఏ టెంపుల్ విజిట్ అయ్యాను, ఆ టెంపుల్ స్టోరీస్ ఏంటి, ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అందరూ లాస్ట్ వరకు వీడియోని చూడండి, ఓకేనా. కాశీ, వారణాసి, ఈ నేమ్స్ మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము. కాశీకి వెళ్ళాలి అని చెప్పేసి ప్రతి ఒక్క హిందూకి వెరీ వెరీ హోలీ ప్లేస్, ఇంపార్టెంట్ ప్లేస్. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ ప్రవహించే గంగా నదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశించిపోతాయి, తిరిగి పునర్జన్మ ఉండదు అనే నమ్మకం ఉంది. వరుణ, ఆసి అనే రెండు నదులు కాశీలో ఉన్న గంగా నదిలో కలుస్తాయి. అందుకే ఈ టెంపుల్ని వారణాసి అని అంటారు. కాశీ ఎంతు మరణం ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని మన పురాణ కథలు చెబుతున్నాయి. ఇక్కడ 23,000 పైగా దేవాలయాలు ఉన్నాయట. బట్ మనము ప్రెజెంట్ 22 టెంపుల్స్ని దర్శనం చేసుకోవాలి. మామూలుగా 9 డేస్ యాత్ర చేయాలంటారు కాశీలో. మేము 1 డేనే ఉన్నాం కాబట్టి 1 డేలో ఏ టెంపుల్స్ చూశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. కాశీలో టోటల్గా 84 ఘాట్స్ ఉంటాయి. మణికర్ణికా ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, ఈ 2 ఘాట్స్లోనే దహన సంస్కారాలు జరుగుతాయట. కాశీని ఆ మహాశివుడు 5,000 సంవత్సరాల క్రితము నిర్మించాడని పురాణ కథలు చెబుతున్నాయి. హిందూస్లో 7 టెంపుల్స్ ఇంపార్టెంట్వి ఉంటాయి కదా, అందులో కాశీ కూడా ఒకటి. రామాయణం, మహాభారతం, స్కంద పురాణం అనే గ్రంథాలలో కాశీ గురించి రాసి ఉంది. ఇంకా కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాండవులు ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి కాశీకి వచ్చి విముక్తి పొందారు అని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా రామాయణంలో రావణ బ్రహ్మాన్ని చంపిన తర్వాత ఆ పాపం నుంచి విముక్తి కలగడానికి కాశీకి వచ్చి రాముడు విముక్తి పొందారు అని కూడా పురాణాలు చెబుతున్నాయి. కాశీ ప్రత్యేకత ఏంటంటే 12 జ్యోతిర్లింగాలలో కాశీ ఒకటి. 18 అష్టాదశ శక్తిపీఠాలలో విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఒకటి. ఈ ప్లేస్లో అమ్మవారి చెవి భాగము పడిన చోటనే మనకి విశాలాక్షి అమ్మ దర్శనమిస్తారు. మనము కాశీలో ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది కాలభైరవ స్వామి టెంపుల్. కాశీకి క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి. మనకి కాశీలో ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వాలంటే కాలభైరవ స్వామి ఇవ్వాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు అండ్ బ్రహ్మదేవుడు ఇద్దరు నేను గొప్ప అని పోటీ పడ్డారట. అప్పుడు శివుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక కాంతి రూపంలాగా మారి కనిపిస్తాడట. అప్పుడు బ్రహ్మకి 5 తలలు ఉండేవట. ఆ 5వ తల ఉంది కదా, అది కోపంతో రగిలిపోయిందంట. అప్పుడు శివుడు కాలభైరవ స్వామిని సృష్టించి కాలభైరవ స్వామి ఆ తలని నరికేశాడట. ఆ తల ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుండగా కాలభైరవ స్వామిని శివుడు ఫాలో అవ్వమని చెప్పాడట. అలా ఆ తల ట్రావెల్ చేసుకుంటూ కాశీలో వచ్చి కపాల మోక్షం జరిగితట. అప్పటి నుంచి కాలభైరవ స్వామి అక్కడే వాళ్ళ శిష్యుల పాపాలను తొలగించడానికి అక్కడే క్షేత్రపాలకుడుగా ఉండిపోయాడట. కాలభైరవ స్వామి టెంపుల్లో బ్లాక్ థ్రెడ్ ఒకటి ఇస్తారు. అందరూ ఈసారి వెళ్ళినప్పుడు తీసుకోండి డివైన్స్, ఓకేనా. ఇంకా మనము ఫర్దర్ వీడియోస్లో కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ గురించి, విశాలాక్షి అమ్మ టెంపుల్ గురించి, అన్నపూర్ణమ్మ టెంపుల్ గురించి, వారాహి అమ్మ టెంపుల్ గురించి మొత్తం ఫర్దర్గా నేను మీకు చిన్న స్టోరీస్గా వీడియోస్లో తెలియజేస్తాను డివైన్స్, ఓకేనా. అంతవరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. Love you all.